This conference will now be recorded. How to open a Python Jupyter notebook, JUPY notebook, Jupyter notebook అంటే ఇది క్లిక్ చేస్తారు. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే అండ్ ఆర్ ఆపరేటర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్ ఆపరేటర్ పైథాన్ న్యూ అండి. పైథాన్ న్యూ. యా. ఇప్పుడు సపోజ్ అండ్ ఆర్ ఆపరేటర్ అండ్ అంటే ఏంటంటే బోత్ కాలమ్స్ సాటిస్ఫైడ్. ఇప్పుడు సపోజ్ ఓకేనా, ఇప్పుడు చెప్పే టాపిక్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ అండ్ డస్ నాట్ ఈక్వల్ అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాండి. ఇప్పుడు సపోజ్ 8 ఉంది, ఇక్కడ 100 ఉందండి. 100 లెస్ దెన్ 20 200 ఈజ్ ఇట్ కండిషన్ ట్రూ? షిఫ్ట్ ఎంటర్. యా, ట్రూ. సపోజ్ 100 లెస్ దెన్ 50 కండిషన్ ట్రూ ఫాల్స్. అంటే 100 కంటే అబోవ్ 50 లేదు కదండి. సో షిఫ్ట్ ఎంటర్ కొడితే ఫాల్స్ వస్తుందండి. ఓకేనా. అలాగే ఇప్పుడు ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈక్వల్ అండి. డబుల్ ఇక్కడ ఈక్వల్ అని అనుకోండి, రెండు ఈక్వల్ ఇవ్వాలండి. ఓకేనా. ఎంటర్. నాట్ ఈక్వల్ సింబల్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్, దట్ ఈస్ కాల్డ్ నాట్ ఈక్వల్ సింబల్ అండి. నాట్ ఈక్వల్, దీన్ని నాట్ ఈక్వల్ అంటారండి. ఓకే, ఎంటర్. అలాగే ఇప్పుడు గ్రేటర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ అండి. గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ అండి. గ్రేటర్ దెన్ సింబల్. ఓకేనా, ఎంటర్. లెస్ దెన్ అండి. లెస్ దెన్ ఏంటంటే లెస్ దెన్ సింబల్ అండి. లెస్ దెన్ సింబల్. ఓకేనా. తర్వాత ఏంటండి అంటే ఎండ్ ఆపరేటర్. ఎండ్ ఆపరేటర్. ఓకే, దట్ ఈస్ ఎడ్డింగ్ పార్ట్ అండి. ఎంటర్ ఆర్ ఆపరేటర్. ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, షిఫ్ట్ ఎంటర్ అయితే చూడండి ఎర్రర్ రాలేదు. ఎందుకు ఎర్రర్ రాలేదంటే ఇక్కడ డబుల్ యాష్ అంటే ఎడ్డింగ్ పర్పస్ అండి. మన కామెంట్ యాష్ ఈజ్ నథింగ్ బట్ కామెంట్ అండి. ఇప్పుడు సపోజ్ 100 ఈక్వల్ టు అన్నాం 100 అనుకో, షిఫ్ట్ ఎంటర్ కొడితే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందండి? ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఏం చెప్పండి, ఈక్వల్ అంటే డబుల్ ఈక్వల్ రాయాలి. చూడండి ఇప్పుడు సపోజ్ 100 ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ పెట్టాలి. 100 10 ఇచ్చాం, షిఫ్ట్ ఎంటర్ ఫాల్స్. ఎందుకంటే 100 ఈక్వల్ టు 100 లేదు కదా. సపోజ్ 100 ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ అవ్వాలండి. ఇక్కడే మనకి అంటే ఇప్పుడు సపోజ్ విబిఏ మ్యాక్రోలో ఈక్వల్ ఇస్తా అండి, ఇక్కడ డబుల్ ఈక్వల్ ఇస్తా. చూడండి షిఫ్ట్ ఎంటర్ రన్ చేస్తే ట్రూ అయింది. సపోజ్ 100 అండ్ 10 లెస్ దాన్ 10 ఈక్వల్ టు 100 అన్నామండి. 10 ఈక్వల్ 100 అనండి, షిఫ్ట్ ఎంటర్ కొడితే ఫాల్స్ వచ్చింది. ఇది ఈక్వల్. అదే నాట్ ఈక్వల్ సింపుల్ అనుకోనండి, 10 లెస్ దెన్ గ్రేటర్ దెన్ అండి 100 అని అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, షిఫ్ట్ ఎంటర్. ఎందుకంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్, ఇది కండిషన్ ఇన్వాలిడ్ సింటాక్స్. లెస్ దెన్ గ్రేటర్ దెన్ నాట్ ఈక్వల్ సింపుల్ కదండి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 10 ఉందా అండి, ఇక్కడ 10 ఉందా, ఇక్కడ ఇక్కడ మన నాటికల్ సింబల్ ఈ విధంగా అంట. ఇక్కడ మనకి వేరే ఇప్పుడు ఎస్క్యూఎల్ కానీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటే ఇక్కడ పైథాన్లో ఇది ఓకే ఈక్వల్ అంట అండి. దట్ ఈస్ సింబల్ నాట్ ఈక్వల్ అండి. దట్ ఈస్ సింబల్ నాట్ ఈక్వల్ అండి. 100 ఉందా, షిఫ్ట్ అంటే చూసారా ట్రూ వచ్చింది. దీన్ని నాటికల్ సింబల్ అంట అండి. ఓకే, ఓకేనా. ఎక్స్క్లూషన్ మార్క్ ఈక్వల్ టు ఇది నాటికల్ సింబల్ అంట అండి. లేదు 100 ఈక్వల్ టు 100 అని అనుకోండి, 100 ఈక్వల్ టు 100 షిఫ్ట్ ఎంటర్. సారీ, డబుల్ ఈక్వల్ పెట్టారు కదా, 100 ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ 100 ఇచ్చామనుకోండి, ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ పెట్టామనుకోండి ట్రూ వచ్చింది. లేదు ఇదే సింబల్ మనం పెడదాం, నాటికల్ సింబల్ పెడదాం, 10 వేద్దాం. ఓకేనా. ఇక్కడ నాటికల్ సింబల్ ఏంటంటే నాటికల్, ఇక్కడ యాష్ పెట్టదు కదా హెడ్డింగ్, ఇక్కడ నాటికల్ సింబల్ ఏంటండి, నాట్ ఈక్వల్ సింబల్ అండి. ఇక్కడ అంటే షిఫ్ట్ 1 కొడతారండి, షిఫ్ట్ 1 ఈక్వల్ అంట, దట్ ఈస్ నాట్ ఈక్వల్ సింబల్ అండి. ఓకేనా, ఇది ఈక్వల్ నాట్ ఈక్వల్ సింబల్, షిఫ్ట్ అంటే. యా, ఇప్పుడు సపోజ్ నాటికల్ అండి, 10 100 ఈక్వల్ లేదు కదా, 10 10 ఇప్పుడు సపోజ్ ఈక్వల్ 100 పెట్టాను అనుకోండి, డబుల్ ఈక్వల్ పెట్టే 100 ఈక్వల్ లేదు, ఫాల్స్ వచ్చింది. అదే 10 ఇక్కడ షిఫ్ట్ 1 కొట్టండి, ఈక్వల్ డౌన్ కొట్టండి, ఇది ట్రూ. అంటే 10 100 ఈక్వల్ కాదు కనుక షిఫ్ట్ అంటే కొట్టాం అనుకోండి ట్రూ వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు 10 ఇక్కడ 10 లెస్ దెన్ 100 అండి, కండిషన్ ట్రూ కదండి. 10 10 కంటే 10 ఎక్కువ ఉంది, 100 ఎక్కువ ఉంది కదండి, కండిషన్ ట్రూ కనుక ట్రూ వచ్చింది. సపోజ్ 10 లెస్ దెన్ 5 అని అనుకోండి, 10 లెస్ దెన్ 5 అనుకోండి, 5 అంటే ఏమవుతుంది, 5 అంటే 10 రాంగ్ కదా కండిషన్ 10. ఎందుకంటే ఓకేనా, చూడండి లెస్ దెన్ 5 అన్నా అండి, అంటే 10 5 కంటే బిలో ఉంది, హైయెస్ట్ ఎక్కువ ఉందా, బిలో, ఇది రాంగ్ కదండి. ఎప్పుడైనా లెస్, ఇక్కడ షిఫ్ట్ అంటే ఫాల్స్ వచ్చింది. ఓకేనా. అలాగే 5 లెస్ దెన్ 3 అన్నాం అనుకోండి, అంటే ఇది కండిషన్ ట్రూ ఫాల్సా. ఓకే, 3 కంటే 5 బిలో లేదా 5 తక్కువ కాదు కదా,
సో కండిషన్ ఫాల్స్ అండి. యా, ఇప్పుడు సపోజ్ 5 లెస్ దెన్ 10 అనుకోండి. 5 10 కంటే ఎక్కువ, 5 కంటే ఎక్కువ ఉంది కదా 10. సో కండిషన్ ఫాల్స్ అండి 10 అండి. ఇప్పుడు సపోజ్ 2 గ్రేటర్ దెన్ 3 అన్నాం అనుకోండి. 3 ఇప్పుడు 3 కంటే 2 ఎక్కువ ఉందా? నో, ఫాల్స్. సో ఇప్పుడు ఫాల్స్ అండి. అలాగే ఇప్పుడు సపోజ్ 5 ఉందండి, 5 గ్రేటర్ దెన్ 2 ఉందండి. 2 కంటే 5 ఎక్కువ ఉంది కనుక కండిషన్ ఫాల్స్, కండిషన్ ట్రూ కనుక షిఫ్ట్ అంటే ట్రూ వస్తుందండి. సపోజ్ 10 ఈక్వల్ టు 10 అంటే రెండు ఈక్వల్ గా ఉంది కనుక, అంటే మన వేరే ఆపరేటర్ లో ఈక్వల్ అంటే సింగిల్ ఈక్వల్ అంటే ఇక్కడ పైథాన్ లో డబుల్ ఈక్వల్ ఆల్రెడీ షిఫ్ట్ ఎంటర్ ఇచ్చాం ట్రూ అంది. సపోజ్ నాటికల్ దాని ఇప్పుడు ఇక్కడ 20 అన్నా అండి, ఇది కండిషన్ ట్రూ. 10 ఈక్వల్ 20 అంటే ఇది కండిషన్ ఫాల్స్ అండి, అందుకే ఫాల్స్ వస్తుంది. లేదు నాకు ఇది నాటికల్ సింబల్ యూజ్ చేసాం కానీ అప్పుడు వస్తుంది 10 షిఫ్ట్ 1 అండి ఈక్వల్ టు 20 ఉందా అండి, షిఫ్ట్ ఎంటర్ ఇస్తే ఏమవుతుందండి ట్రూ వస్తుందండి. అంటే యాక్చువల్లీ ఇది ఏమవుతుందంటే బోత్, అంటే ఇప్పుడు ఎండ్ ఆపరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇఫ్ కండిషన్స్ రాసినప్పుడు కానీ మనకి బాగా యూస్ఫుల్ చేస్తా అండి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ 20 అన్నా అండి, ఓకే ఎంటర్. వై ఈక్వల్ 20 అన్నా అండి, ఓకేనా షిఫ్ట్ ఎంటర్. అంటే షిఫ్ట్ ఎంటర్ అంటే రెండు బటన్ అండి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఓకే ఎక్స్ ఈక్వల్ 5 అన్నా అండి, అంటే 20 ఈక్వల్ 20 కండిషన్ ట్రూ కనుక అప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది 2 వస్తుందండి. సపోజ్ ఎక్స్ ఈక్వల్ 20 అన్నా అండి, ఇక్కడ y ఈక్వల్ 30 అన్నా అండి, షిఫ్ట్ అంటే ఇక్కడ x ఈక్వల్ టు x డబుల్ ఈక్వల్ టు y అండి, ఇది కండిషన్ ట్రూ. 20 ఈక్వల్ టు 30 కండిషన్ ట్రూ, కండిషన్ ఫాల్స్ కనుక మనకి ఫాల్స్ వస్తుంది. మరి అలాగా నాకు నాటికల్ సింబల్ వేస్తే ట్రూ రావాలి, అది వస్తుందో చెక్ చేద్దాం. ఎక్స్ నాటికల్ సింబల్ ఈక్వల్ టు నాటికల్ సింబల్ అండి ఈక్వల్ వై అన్నాం అనుకోండి, అప్పుడు చూడండి షిఫ్ట్ ఎంటర్ కొడతారు ట్రూ వచ్చింది, ఎందుకంటే ఇది నాటికల్ సింబల్. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ 20 అన్న, ఎక్స్ లెస్ దెన్ వై అండి, ఎక్స్ ఎంత అంటే 20 అండి, వై ఎంత 30, ఇది కండిషన్ ట్రూ ఎందుకంటే 20 కంటే అబో 30 ఉంది కనుక కండిషన్ ట్రూ కనుక మనకి ఇది ట్రూ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అన్నాకండి, ఇది ఎందుకండి ఇది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ 20 ఎక్స్ అనేది 20 అండి, వై 30 అంటే 30 కంటే అబౌట్ 20 లేదు కనుక ఇది మన కండిషన్ ఇది కండిషన్ ఫెయిల్ కనుక మనకి ఇది ఫాల్స్ వస్తుందండి. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ యూస్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. యా, మరి లేటెస్ట్ గురించి అప్డేట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.